పరలోక ప్రార్థన అంటారు కదండి. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 10 వరకు, అంటే ఇంచుమించుగా 15 వరకు రాయబడినటువంటి పరలోక ప్రార్థన అంటారండి. ఈ ప్రార్థన మనం ఇప్పుడు చేయొచ్చా, చేయకూడదా? ఒకవేళ చేస్తే దీనిలో ఏమైనా మార్పులు తీసుకురావాలా అనే విషయాలు మనం ధ్యానం చేద్దామండి. ఫస్ట్‌గా మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రభువు ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి ఈ ప్రభువు ప్రార్థన, ఈ ప్రభువు ప్రార్థన యోహాను 17 అధ్యాయం అండి, గుర్తుంచుకోండి. యోహాను 17 అధ్యాయాన్ని ప్రభువు ప్రార్థన అంటారు, ఇది కాదు. ప్రపంచంలో ఉండే నానుడు ఏంటంటే ఇది ప్రభువు ప్రార్థన. మాట్లాడుకుని కూర్చొని మన ప్రార్థన, ఇప్పుడు మీటింగ్ అయినట్టునే మన ఇద్దరం కలిపి హాస్పిటల్కి వెళ్దాం. నీ గురించి ఉన్నా నేను. ప్రభు ప్రార్థన అంటే యోహాను రాసినటువంటి సువార్త 17 అధ్యాయం. లోకంలో ఉండేటువంటి నానుడు ఏంటంటే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 15 వరకు రాయబడింది. ఇది ప్రభు ప్రార్థన అని అంటూ ఉంటారు యాక్చువల్గా. సరే, ఇది మనం చెయ్యాలా వద్దా? ఒకవేళ చేస్తే దీనిలో ఏమైనా మార్పులు ఉన్నాయా అనేటువంటిది మనం త్వరగా కొన్ని విషయాలు మాత్రం ఆలోచించేద్దామండి. మొట్టమొదటగా ఈ 9 నుంచి 10 వరకు మనం తెలుసుకోవాలనుకుంటే 5, 6, 7 అధ్యాయాలు క్షుణ్ణంగా మనం చదివేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి బతిమలాడటం అని అర్థం అండి. దేవుణ్ణి అయ్యా అని మనం బతిమలాడటం ప్రార్థన అని అంటారండి. అందుచేత పరలోకమందున్న మా తండ్రి, పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. ఇదే మాట 6వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే 3వ లైన్‌లో పరలోకమందున్న మీ తండ్రి యొద్ద అన్నాడండి అక్కడ. ఇక్కడేమో మీ తండ్రి అన్నాడండి. ఇక్కడేమో 9, 10లో మా తండ్రి అన్నాడు. 14వ వచనంలో చూసినట్లయితే మీ పరలోకపు తండ్రి అన్నాడండి ఇక్కడ. 26లో చూసినట్లయితే 6:26లో మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు అన్నాడండి ఇక్కడ. అదే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. 32లో చూడండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చూసారా, పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనం ఇప్పుడు చేసామండి. ఇంకా పరలోకంలో ఎవరున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా అక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. రిఫరెన్స్‌లు రాసుకోండి. ఫిలిప్పి 3:20 అండి. యోహాను 3:13, అపోస్తుల కార్యాలు 1:11, అపోస్తుల కార్యాలు 3:21 అండి. పరలోకంలో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధాత్ముడు కూడా పరలోకంలో ఉన్నాడు. యోహాను 15:26,
యోహాను 16:7-8 అండి. లోక 11:13 చూసినట్లయితే మనం నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ పరిశుద్ధాత్మను మనకిస్తాడు. బాప్తిసం పొందినప్పుడు, బాప్తిసం పొందముందు మనం ప్రార్థన చేసినట్లయితే బాప్తిసంలో మన పాపాలన్నీ కడిగేస్తాడు. ఇన్ అడిషన్ బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మనం ప్రార్థన చేస్తే, బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మనకిస్తాడు. మనం ప్రార్థన చేస్తే, బాప్తిసానికి ముందు మనం ప్రార్థన చేస్తే. అందుచేత పరలోకంలో మరి దేవదూతలు కూడా ఉన్నారనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. మత్తయి 18:10, ఫిబ్రవరి 12:22 చూసినట్లయితే వేల కొలది దేవదూతలు పరలోకంలో ఉన్నారు. సరే, ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన ప్రారంభించాలని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం. పరలోకమందున్న మా తండ్రి. ఇంకా పరలోకాన్ని గురించి మనం కొంత చెప్పుకోవచ్చు. పరలోకం యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం చెప్పుకోవచ్చండి. ఏమంటే గొప్ప దేవుడు అనమాట అండి. గొప్ప దేవుడు పరలోకంలో మనకున్నాడు అనేటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నానండి. కీర్తనలు 84:1 చూసినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఆ పరలోకాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు 84:1లో సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అన్నాడండి. అదే కీర్తనలు 26:8 చూసినట్లయితే నీ మందిర నివాసము అంటే తేజో మహిమ నిలుచు స్థలమును నేను ఎంతగానో ప్రేమిస్తున్నానని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. 16-11లో కూడా మనం చూసినట్లయితే ఆయన సన్నిధిని అంటే పరలోకంలో ఉండేటువంటిది ప్రత్యేకమైనది ఏంటంటే నిత్య సంతోషాలు అక్కడ ఉన్నాయండి. నిత్య సంతోషాలు అక్కడ ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో, ఆయన యొక్క సాన్నిధ్యంలో నిత్య సంతోషాలు అక్కడ మనకు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. పరలోకంలో తండ్రి ఉన్నాడు కదా! ఆ తండ్రి దక్షిణహస్తం అంటే ఆయన కుడి చేతిలో ఏముందంటే ఆ 16-11లోనే మనం చూస్తా ఉన్నామండి. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. మనం నిజంగా శాంతి, సమాధానం, సుఖం, పరిపూర్ణమైనటువంటి ఆనందం మనకు కావాలంటే అది పరలోకంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. అందుచేత ఆ పరలోకంలో ఉండేటువంటి ఆనందం ఏమండి మనకు రావాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ముందు, బాప్తిసానికి ముందు. ప్రార్థన చేసి, అయ్యా నేను బాప్తిసం పొందుతా ఉన్నాను. నా పాపాలు నీ కుమారుని రక్తంలో కడిగేయండి అని మనం ప్రార్థన చేసి నీళ్ళలో మునిగినప్పుడు ఆ యేసుప్రభు రక్తం మనం తాకినప్పుడు ఒడ్డుకొచ్చేసరికి ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం ప్రార్థన చేసినందుకు దేవుడు మనకిస్తాడు. ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వలన మనకు ఏం కలుగుతుందన్నమాట? సంతోషం కలుగుతుందండి. 14:17 రోమాలో. పరిశుద్ధాత్ముడి ద్వారా మనకేం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. ఏమంటే మళ్ళీ ఈ సంతోషం ఏమవుతుందంటే పరిపూర్ణమైనటువంటి సంతోషంగా మలచబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే బాప్తిజం పొందిన వెంటనే మనలో జీవం కొద్దిగా వస్తుందండి. ఎప్పుడైతే ఈ జీవం సమృద్ధి అయినటువంటి జీవంగా ఏమండి జీవపు ఆత్మ నియమాలు పాటిస్తా ఉంటే జీవం పెరుగుతూ ఉంటది కదా! మరి రోమ 8:1-2లో మనం చూస్తా ఉన్నాం. ఈ జీవపు నియమాలు మనం పాటిస్తా ఉన్నప్పుడు, ఆత్మ నియమాలు మనం పాటిస్తా ఉన్నప్పుడు ఈ జీవం పెరుగుతా ఉంటదండి. బాప్తిసం పొందిన వెంటనే నూతన జీవం మనలోకి వచ్చింది. ఇది పుట్టినప్పుడు జీవం ఉంది. తర్వాత సాతాను ఆ జీవాన్ని దొంగిలించాడు. బాప్తిసం పొందినప్పుడు మరలా పోయిన జీవం మరలా నూతనంగా వచ్చింది. ఆ జీవం ఏంటంటే మరలా సమృద్ధి అయినటువంటి జీవంగా పెరుగుద్దనమాట అండి. యోహాను 10:10లో. తర్వాత నిత్య జీవం. ఈ జీవం మనలో ఆత్మ నియమాల ద్వారా పెరుగుతున్న కొద్ది సంతోషం కూడా పెరుగుతుంది.
క్రీస్తు స్వారూప్యత కూడా పెరుగుతుంది. అందుచేత ఇప్పుడు మనం పరలోకమందున్న మా తండ్రి అనేటువంటిది మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే మనం ఏం ఆలోచన చేస్తా ఉన్నాం అంటే, ముందు కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దామండి. సమయం ఉంటే మరికొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఇక్కడ ఫస్ట్ 9వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి. అంటే మీరీ ప్రార్థన చేయడంలా, మీరీలాగు ప్రార్థన చేయుడి అంటే ఏంటనమాట? మనం ఏదన్నా చొక్కాని టైలర్‌కి ఇచ్చినప్పుడు, ఇచ్చిన ఆది చొక్కా ఇస్తాం కదా! ఇలా కుట్టమంటాం. అంతేగాని ఆది చొక్కాని కుట్టమనం కదా! అలాగా మీరీలాగు అంటే ఆ రీతిగా, అంటే మోడల్‌గా, ఈ మోడల్‌గా మీరు ప్రార్థన చేయమని చెప్పాడు గానీ, ఈ ప్రార్థన చేయమని చెప్పల. మీరు ఈ ప్రార్థన చేయుడి అనలా. మీరీలాగు ప్రార్థన చేయుడి అని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఎలా ప్రార్థన చేయాలి? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్నటువంటి మా తండ్రి అని మనం ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే, కొంతమంది పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయకుండా మత్తయి 7 మత్తయి రాసినటువంటి ఒక పేజీ తిప్పండి. 7వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, కొంతమంది ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. చూసారండి? పరలోకమందున నా తండ్రి, ఆయన చిత్తం చేయాలి. కానీ ప్రభువా ప్రభు అని పిలిచేవాడంటే, ప్రభు అంటే యేసుక్రీస్తు. మనందరికీ తెలిసినటువంటి విషయం. అంటే మనం ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి చేయాలి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3:18లో చెప్పినటువంటి రీతిగా ప్రభువు పేరట మనం ప్రార్థన తండ్రి అయినటువంటి దేవునికి చేయాలి. అందుచేత ఇక్కడ 21లో ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు నన్ను పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి. పరలోకంలో దేవుని యొక్క చిత్తం ఉంది. అది మనం నేర్చుకుందాం. అందుచేత ప్రభువా ప్రభువా అంటే కొంతమంది యేసు ప్రభువారికి ప్రార్థన చేస్తా ఉంటారు. యేసు ప్రభువారికి ప్రార్థన చేస్తా ఉంటారు. ఆ సబ్జెక్ట్ వేరండి. అది ఇంకా కూలంకుషంగా నేను మీతోటి మాట్లాడతాను తర్వాత. ప్రస్తుతం మనం నేర్చుకునేది ఏంటంటే, పరలోకమందున్న తండ్రి అని మెన్షన్ చేసి మనం ప్రార్థన చేయాలి. ఒక ఉత్తరం రాసినప్పుడు అది కవర్‌లో పెడతామండి. పోస్ట్ మ్యాన్ ద్వారా మనకొస్తది. అదే రీతిగా యేసు ప్రభువారి ద్వారా ఈ ప్రార్థన తండ్రి దగ్గరికెళ్తాది అని మనం ప్రత్యేకంగా ఆలోచన చేయ బద్ధులమై ఉన్నామండి. అందుచేత ఇక్కడ మనం నేర్చుకునేదేంటంటే, పరలోకమందున్న మా తండ్రి మీరిలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. పరలోకంలో దేవుని చిత్తం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. పరలోకంలో చూసినట్లయితే 2, 4, 6 వరకు చూసినట్లయితే ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు. ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. చక్కగా మనం ఒక పద్ధతిలో, సూత్రం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు రిప్లై ఇస్తాడండి. రిప్లై ఇస్తాడంటే ఫలమిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు చూడండి. 1వ వచనంలో మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. ఇక్కడ మనం ప్రార్థన సరిగ్గా చేయకపోతే దానికి ఫలితం రాదండి. ఎందుకంటే మనుషులకు కనపడడం వల్లని మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. చూసారా? మనుషులకు కనపడాలని. చూడండి 5వ వచనంలో చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు
వేషధారుల వరకు ఉండవద్దు, మనుషులకు కనపడవాలని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. చూసారు, వాళ్ళు కూడా దేవుడి చిత్త ప్రకారం ప్రార్థన చేయకపోతే వారు వ్యతిరేకమైన ఫలం పొందుతారు. ఫలం పొందుతున్నారంటే అర్థం ఏంటనమాట? వారు సరి అయినటువంటి పద్ధతిలో ప్రార్థన చేయకుండా మనుషులు కనపడాలని ప్రార్థన చేస్తే వారి ఫలం పొందటం అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే 6వ వచనం చూడండి. 6వ వచనంలో అప్పుడు రహస్యమందు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తుంది. చూసారా, దేవుడు సరిగ్గా ప్రార్థన చేసినా ప్రతిఫలం ఉంటుందండి. పరలోకంలో ఉండేటువంటి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు నువ్వు మనుషులకు కనపడాలని మీ నీతి కార్యాలు మనుషులకు కనపడాలని వేషధారణతో మనం ప్రార్థన చేస్తే దానికి కూడా ఫలం ఉంటుందండి. అందుచేత మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క రిప్లై 3 రీతులుగా ఉంటుందండి. ఒకటి, మీరు ఫలం పొందుదురు అని ఉంది కదండి. 16వ వచనం చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు 6:16 మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధార వలె దుఃఖ ముఖులై ఉండకూడి తామును ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవాలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిజంగా మీతో చెప్తున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవాలని కాక రహస్యం ముందు ఉన్న నీ తండ్రికే కనపడవాలని నీకు ఉపవాసం చేయనప్పుడల్లా నీ తల అంటుకొని నీ ముఖం కడుగుకొనుము. అప్పుడు రహస్యం ముందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూసారు, ఇక్కడ ప్రతిఫలం ఇస్తాడంటే ప్రార్థనకి బతిమలాడితే ప్రార్థన రిప్లై ఉంటుందండి. రిప్లై 3 రీతులుగా ఉంటుందండి మనం సరిగ్గా ప్రార్థన చేసి. 7వ వచనంలో విస్తరించి మాట్లాడటం వల్ల అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడని వారు తలంచుతున్నారు. విస్తరించి ప్రార్థన చేయవలసినటువంటి పని లేదండి. కొంతమంది రాత్రంతా ప్రార్థన చేస్తారు, చేయవలసినటువంటి పని లేదు. అంటే ప్రార్థనలో ఉండేటువంటి కొన్ని సూత్రాలు మనం తెలుసుకునేటువంటి వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఒకటి, మనం రాసుకోండి, ఎఫ్సీలోకి రాసినటువంటి పత్రిక 1:3లో ప్రతి వరము ఆత్మ సంబంధమైన ప్రతి వరం ఇచ్చేసాడు ఆల్రెడీ మనకు బాప్తిసం పొందినట్టు. యాకోబు 1:16-17 చూసినట్లయితే ప్రతి వరము కూడా మనకు దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడండి. అందుచేత మనం ప్రార్థన ప్రతిదీ చేయవలసినటువంటి పని లేదండి. ఎందుకంటే 6:8 చూడండి. మీరు వారి వల్ల ఉండకూడదు, ఎవరో అన్యజనుల వల్లే. మీరు మీ తండ్రిని అడగమునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరే ప్రార్థన చేయడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటే మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసండి. ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు. ఆత్మ సంబంధమైనటువంటి వరాలు, ఈవులు వరాలు మనకి ఇచ్చేసాడు. అందుచేత మనం ఏం చేయాలంటే అవన్నీ కూడా తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు కనుక మనకి 3 రీతులుగా ఉంటుందండి మన ప్రార్థనలకు జవాబు. అంటే ఫలం పొందుదురు, ప్రతిఫలం పొందుదురు. ఎవరో మంచిగా ప్రార్థన చేసిన వాళ్ళు ప్రతిఫలం పొందుతారు, అంటే జవాబు పొందుతారు. సరిగ్గా ప్రార్థన చేయని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫలం ఎలా పొందుతారో నేను మీతో మనం చేసుకుంటానండి. అంటే ఫలం పొందటం ఇక్కడ 3 రీతులుగా చెప్పాను కదండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక 12 అండి, 5:12 సంతోషించి ఆనందించుడి, పరలోకం ముందు మీ ఫలము అధికమగును. నువ్వు ఇంకా సూత్రపరంగా ఒక పద్ధతి పరంగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ఫలితం ఇస్తాడు. ఇంకా క్వాలిటీగా నువ్వు ప్రార్థన చేస్తే నీ అధికమైనటువంటి ఫలంతో కూడినటువంటి రిప్లై నీకు ఉంటుందండి. మొట్టమొదట ఆయన
ప్రతిఫలం ఇస్తాడు. రెండోది అధికమైనటువంటి ప్రతిఫలం ఇస్తాడు. మూడోది ఏంటంటే ఉన్నత ఖాతా తీసేస్తాడు నువ్వు సరిగ్గా ప్రార్థన చెప్పు. ఎఫ్సీలో మన ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటున్నాం కదా, 1:6-7, 2:6-7లో ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, నువ్వు మారుమనసు పొందకపోతే నీ దగ్గర ఉండేటువంటి దీపస్తంభాన్ని తీసేస్తాను అన్నమాట. అంతే. చూసారా, మనం సరిగ్గా ప్రార్థన చేయకపోతే, ఒకసారి సరైనటువంటి క్రమమైనటువంటి పద్ధతిలో కనుక మనం లేకపోయినట్లయితే మన దగ్గర ఫలితం ప్రతిఫలం ఇస్తాడండి, అధికమైనటువంటి ప్రతిఫలం ఇస్తాడు. లేకపోతే ఉన్నది కూడా తీసేస్తాడంటే చూడండి, 13వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త, కలిగిన వారికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వారికి కలిగినదియో వాని యొద్ద నుండి తీసివేయబడును. 25వ అధ్యాయం చూడండి, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో. అంటే రెప్పలై సరిగ్గా కొద్దిగా వస్తుంది, ఇంకా ఎక్కువ రెప్పలై వస్తుందండి. బాగా అధికమైనటువంటి ప్రతిఫలం మనకు దేవుడు ఇస్తాడు. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకపోతే ఉన్నత ఖాతా తీసేస్తాడు. 25వ అధ్యాయంలో మనం అది చూస్తా ఉన్నామండి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో 28వ వచనం, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడును. అందుచేత మనం ప్రార్థన చేసినప్పుడు ఆన్సర్స్ రకరకాలుగా ఉంటాయని మనం నేర్చుకున్నామండి. మనం ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, పెద్ద మనం అడగాల్సినటువంటి పని లేదని చెప్పాను కదా, అన్నీ దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేశాడు. ఎందుకంటే ప్రియులరా, ఇక్కడ 33 చెప్పాడు కదా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించమను. మనం ప్రార్థన చేసి అడిగే పని మొట్టమొదట సూత్రం ఏంటంటే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. విషయాలు పరలోకంలో ఉండేటువంటి దేవుడు ఎంత గొప్పవాడండి. అసలు ఆ పరలోకాన్ని మనం వర్ణించగలమా? ఆ గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించగలమా? ఆ పరలోకాన్నే మనం వర్ణించలేనప్పుడు గొప్ప దేవుడిని మనం ఎలా వర్ణించగలము? అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ చూడండి, ఇక్కడ 30వ వచనంలో మనం 29, 36, 29, 30 చూసినట్లయితే, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరించబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, చూసారా, అడవి గడ్డి కంటే మంచి అలంకారంగా ఉంటుందండి. ఎవరు? సొలొమోను రాజు యొక్క రాజ్యానికి ఉన్నటువంటి సొలొమోను ఆయన యొక్క రాజ్యానికి ఉన్నటువంటి ఔన్నత్యం కంటే అడవి గడ్డి గొప్ప అంట. దీనికంటే మరి పరలోకం గొప్ప. దీనికంటే పరలోకం గొప్ప. పరలోకాన్ని మనం వర్ణించగలమా? చెప్పండి మీరు. 1 కొరింథీ 2:9లో మనం చూసినట్లయితే, అక్కడ ఈ పరలోకాన్ని మనం అక్కడ వర్ణించలేమన్నమాట అండి. 1 కొరింథీ 1వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయంకు గోచరం కాలేదు. మనం వర్ణించలేము అన్నమాట పరలోక రాజ్యాన్ని. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించలేము. ఆ గొప్పతనం తెలుసుకోవాలని మనం తెలుసుకునేటువంటి వారంగా పరలోక రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని, ఆ దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు కూడా. ఎఫ్సీలోకి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ తెలుసుకోవాలంటున్నాడండి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆ పరలోకం యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఎఫ్సీలోకి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17 చూడండి. మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎటుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో, ఆయన క్రీస్తునందున్న
క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో మీరు తెలుసుకునే వాళ్ళని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మనం ఎవరి గురించి తెలుసుకోవాలండి? ఏమండి, యేసుక్రీస్తుకి దేవుడు, పరలోకంలో ఉండేటువంటి దేవుడు, యేసుక్రీస్తు యొక్క దేవుడు. 3లో కూడా మనం చూస్తా ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు అన్నమాట. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప యొక్క తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లంటే మనం దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. మొదటి పేతుల్లో కూడా మనం ఇలాగే మనం చూస్తూ ఉన్నామండి. మొదటి పేతుల్లో మొట్టమొదటి దేవుడు ఆయన యొక్క ఔన్నత్యం, పరలోకం యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకునేటువంటి వారంగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నాను. మొదటి పేతుల్లో 1వ అధ్యాయం చూడండి, 7వ వచనం. 8, 9 వచనాలు. వెళ్దాం కూర్చో. మీరు ఆయన చూడకపోయినాను ఆయనను ప్రేమించున్నారు, దేవుణ్ణి అన్నమాట. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుతూ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ చెప్పనసఖ్యము గాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. 2వ పేతురు చూడండి అయ్యా దయచేసి, అది కూడా మీరు దయచేసి చూడాలండి. 17వ వచనం. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. చూసారు, ఇక్కడ పేతురు సాక్ష్యం చూస్తాం. యేసు ప్రభు పరలోకాన్ని గురించి ఈ లోకంలో మరి చెప్పిన పరలోకం యొక్క ఔన్నత్యం గురించి ఈ లోకంలో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఇంకా యోహాను గారు కూడా ప్రకటన గ్రంథంలో పరలోకం యొక్క ఔన్నత్యాన్ని విడమర్చి చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రీతిగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఏమంటే మనం ఎప్పుడు కూడా మనం నేర్చుకునేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుడు ఎంత గొప్పవాడు చూసారు. మనం అడక్క మునిపే ఏమంటే రాత్రులంతా బాధపడి ప్రార్థన చేయవలసిన ఆయన మనకి ఏది కావాలో ఆయన తెలుసు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మొట్టమొదటి ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, ప్రభు నీవు మీకు అనుగ్రహించబడను అని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం నేర్చుకునేది ఇంకా అంటే టైం అయిపోతుంది కనుక ఇప్పుడు ఇక్కడ ఈ ఈ చిన్న ప్రార్థన మనం చేస్తా ఉన్నాం కదా. దీనిలో ఇక్కడ ఆమెన్ అనే మాట ఇక్కడ లేదండి. అందుచేత ఇక్కడ మనం ముఖ్యంగా నేర్చుకునేది ఏంటంటే 1 కొరింథీ 14:6లో ఆమెన్ అనే పదం మనం వాడాలి. ఆమెన్ అంటే అవుగాక. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయవలసిన పని లేదండి. ఒకళ్ళు ప్రార్థన చేస్తే తక్కిన వాళ్ళు వింటే అందరూ కూడా ఆమెన్ అంటే అందరూ కూడా ప్రార్థన చేసినట్టే. చూసారా, అందరూ ఆమెన్ అన్నారు అనుకోండి, ఒకళ్ళు ప్రార్థన చేశారు అనుకోండి, తక్కిన వాళ్ళు ప్రార్థన చేయకపోయినా వాళ్ళు వింటే ఆమెన్ అంటే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసినట్టే అని మనం అర్థం చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఏంటంటే పరలోకం నీ నామము పరలోకం అన్నమాట అండి. నీ నామము పరిశుద్ధ పరచబడుగాక అంటే ఏంటి? అంతవరకు కూడా పాత నిబంధనలో పితల యుగంలో ఆయన శక్తి గురించి చెప్పబడిందండి. మోషే యుగంలో మనం చూసినట్లయితే ఆయన నామాన్ని గురించి, దేవుని యొక్క నామాన్ని గురించి ఎక్కువగా చెప్పబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ నామం పరిశుద్ధపరచబడుగా అంటే ఆయన నామానికి మించింది దేవుని యొక్క వాక్యం వస్తుంది త్వరలో. మనకు యేసుప్రభు వారు వచ్చాడు. యేసుప్రభు వారు ముఖ్యం కాదండి.
యేసుప్రభు వచ్చాడు, ఆయన ముఖ్యం కాదు కదా. ఎందుకంటే పౌలు గారికి యేసుప్రభు కనిపించాడు. యేసుప్రభు కనిపిస్తే పౌలు గారికి రక్షణ వచ్చిందా? అననీయను రప్పించుకోవాలి. రక్షించబడాలంటే బోధ ఏంటో అననీయ గారి ద్వారా వినాలి, ప్రార్థన చేయాలి, బాప్తిసం పొందాలి, పాపాలు కడుగువేయబడాలి. ఇంత ఉందండి. యేసుప్రభు వారు కనిపించినంత మాత్రాన రక్షణ రాదు. యేసుప్రభు వారు ఫోటో పెట్టుకుంటే మనకు రక్షణ రాదు. ఆయన బోధ రావాలి. యేసుప్రభు వారి బోధ ముఖ్యం. ఏ వాక్యాలు మనకు అవసరమో, ఏమన్నా కొన్నిటికి పేతురు ద్వారా ఏ వాక్యాలు అవసరమో, పేతురు గారి అన్నయ్య ద్వారా ఏ బోధ అవసరమో మనకి కూడా ఆ బోధ కావాలి. అప్పటికి బైబిల్ రాలేదండి. యేసుప్రభు వచ్చాడు, ఆయన బోధ ఇంకా రాలేదు. అది 138 కీర్తనలు 138 2 మీరు కంటెక్ట్ చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా కీర్తనల గ్రంథం 138 అనుకుంది, 138:2 అండి. అక్కడ ఏమన్నాడు? నీ నామం కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చూసారండి? నీ నామం కంటే నీవిచ్చిన వాక్యం నువ్వు గొప్ప చేసి ఉన్నావు. అంటే ఇంకా యేసుప్రభు వారు వచ్చాడు కానీ ఆయన బోధ చేస్తున్నాడు. 5, 6, 7 వచనాలు కొండ మీద ప్రార్థన చేశాడు. అర్థమైందా? కొండ మీద ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క అక్కర ఏంటంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి అక్కడ ఏమన్నాడు, అక్కడ 8వ వచనం చూడండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేమో ఆయనకు తెలియదు. అక్కర, మన ముఖ్యమైన అక్కర ఏంటో దేవుడికి తెలుసు. ఇప్పుడు అక్కడ ముఖ్యమైన అక్కర ఏంటండి? 5, 6, 7, 8 ఈ అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. చూసారు, అక్కడ ఎంతో మంది ప్రజలు వచ్చారండి, అడవిలో ఉన్నారు. అక్కడ అక్కర ఏంటి? అక్కడ అక్కర ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళ, అక్కడ అక్కడ షాపులు లేవండి, భోజన హోటల్స్ లేవు. కానీ చేత అక్కరగా ఉంది ఏంటి? దేవుని యొక్క వాక్యం అక్కర, ఆయన బోధ చేస్తారు. రెండోది ఏంటి? ఆకలి కదా, భోజనం కావాలి కదా. అందుకని అక్కడ ఏమన్నాడంటే, అందుచేత అక్కర ఏంటంటే, అనుదినాహారం నేడు మాకు దయచేయము. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు వాళ్ళకి భోజనం లేదు కనుక ఆ బోధ నేర్పాడు. అందుచేత ఇప్పుడు మనం రేషన్ ఇంట్లో పెట్టేసుకుంటున్నాం. నెలంతా కూడా మనకు కావాల్సినటువంటి రేషను, కాయగూరలు, పప్పు అన్ని ఇంట్లో పెట్టేసుకుంటున్నాం. ఆ ఇంట్లో పెట్టేసుకుంటాం కనుక మనం ఇప్పుడు మళ్ళీ అయ్యా అనుదినాహారం ప్రార్థన చేయమని అడగాల్సిన పని లేదండి. అప్పుడు అది అక్కరది. షాపులు లేవు కనుక, ఏమంటే అక్కడ షాపులు లేవు కనుక, భోజనం దొరకదు కనుక అనుదినాహారం దయచేయమని, నేడు అనుదినాహారం ప్రార్థన చేయమని అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత రేపుడు గురించి మనకి ఆలోచన అవసరం లేదండి. ఈ రోజు గురించే మనం ఆలోచింప బద్దులమై ఉన్నామండి. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, రేపుడు గురించి మనం ఆలోచించేటువంటి పని లేదండి. చూడండి 30 వచనం చూడండి, 6:30 నేడుంది అంటే ఈ రోజు ఉంటాం మనమండి. రేపేంటి? పొయ్యిలో వేయబడుతుంది ఆ గడ్డి. రేపు సంగతి మనకు తెలియదు, అసలు ఉంటామో లేదో మనకు తెలియదు. రేపనే ప్రసక్తి మనకొద్దు. చూసారా, మానవుడి యొక్క జీవితం ఈ రోజు ఉంటాం, నేడు ఉంటామండి. రేపు మన పరిస్థితి ఏంటో తెలియదు. అందుచేత మనం ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు మన సాంప్రదాయకాన్ని ఆలోచింప బదులమై ఉన్నాం. మొట్టమొదట 24వ వచనం కూడా మనం చూడాలి. ఎవరునూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. ఒకడు ఒకరిని ద్వేషించి మరి ఒకరిని ప్రేమించు, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. అంటే ఇక్కడ కొత్త నిబంధనకి పాత నిబంధన రెండింటి మీద అడుగు వేస్తే కుదరదు. రెండింటి మీద అడుగు వేస్తే కుదరదు. నువ్వు కొత్త నిబంధనలోకి రావాలి, పాత నిబంధన విడిచిపెట్టాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇక్కడ చూడండి, నీతి అన్నాడండి 6:1. ఇక్కడ 33లో ఏమంటున్నాడు? ఆయన రాజ్యంలో నీతిని, అంటే నువ్వు రాజ్యంలో ఉంటే నీతి వస్తుంది. ఆ నీతి ముఖ్యం. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కాదు. ఎందుకంటే రోమ 3:20లో ధర్మశాస్త్ర ప్రకారము ఎవరో కూడా
నీతిమంతులుగా తీర్చబడరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. చూసారా, నీతి, నీ సొంత నీతి కోసం పరిసయ్యుడు, సుంకరి ఎక్కడికి వెళ్ళారండి? దేవాలయానికి వెళ్ళారు. 18, 9, 10, 11 నుంచి 13, 14 వచనాల వరకు, 9 నుంచి 14 వచనాల వరకు కూడా సుంకరి, పరిసయ్యుడు దేవాలయంలోకి వెళ్ళారు. ఈ పరిసయ్యుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఈ సుంకరి వల్లే ఉండనందుకు నా సుంకరి వల్లే లేను అని నిలబడి మరి ప్రార్థన చేస్తున్నాడు. చూర్ల వల్ల నేను, అన్యాయస్తుల వల్ల నేను, వ్యభిచారుల వల్ల నేను, ఏమన్నా ఆ కనీసం సుంకరి వల్ల నేను ఉండటం లేదు నాయన, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను. ఏమంటే సుంకరి వల్లే నేను ఉండటం లేదని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు. మరి సుంకరి ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నేను పాపినయ్యా. దూరంగా వెళ్ళాడండి, దేవాలయం నుంచి దూరంగా వెళ్ళి దేవాలయం బయట ప్రార్థన చేస్తున్నాడు. అంచేత మన ప్రార్థన దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలా? పరిసయ్యుడు దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి దూరంకి వెళ్ళి, ఆకాశంకి వెళ్ళి కన్నులు ఎత్తుటైతేనను ఆయన ధైర్యం చాలకు రొమ్ము కట్టుకుంటూ, అయ్యా నేను పాపిని అన్నాడు. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుచేత ఈ ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి నీతి మనకొద్దు. ఏమన్నా మనుషులు చూడాలని, ఏమన్నా లేకపోతే మనుషులు మనం మెచ్చుకోవాలని, వేషధారణతో కూడినటువంటి ప్రార్థన. ఇక్కడ చూడండి, ప్రార్థన. రెండోది ఏంటంటే ఉపవాసాల గురించి మనం ఆలోచన చేస్తాం. మన ప్రార్థన పరలోకానికి వెళ్ళదండి, ఇంటి కప్పు దాడదు. అందుచేత యెషయా గ్రంథం 58లో చూడండి, 3వ వచనంలో, మీరు కలహపడుచు, 58, 4 అండి. మీరు కలహపడుచు, వివాదం చేస్తూ, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధ పరచుకొనవలసిన దినం అటుదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్ట కట్టుకుని, బూడిద పరుచుకొని కూర్చున్నట్టు ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దుర్మార్గులు కట్టిన కట్ల నువ్వు పుట్టయ్యు. ఇదంతా అంతా మీరు చదువుకుంటారండి, చదువుకొని ఇదే కదా చూడండి, 7, 8 వచనాలు మీరు చదువుకోండి. బీదల్ని ఇంట చేర్చుకోవాలన్నాడు. ఏమండి, ఆహారం అనేటువంటి వారికి ఆహారం పెట్టాలన్నాడు. రక్త సంబంధికి మొహం తిప్పుకోవద్దన్నాడు. వస్త్రహీనులు కనపడినప్పుడు వస్త్రం ఇవ్వాలన్నాడు. ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. ఇలాగ నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేగు చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. చూసారా? నీ నీతి నీ ముందర నడుచును. సరే, ఏదైనప్పటికీ కూడా పాత నిబంధనలో ధర్మశాస్త్రం ద్వారా వచ్చేటువంటి నీతి చూసి, ఇక్కడ 20వ వచనం చూడండి, 5:20, శాస్త్రుల నీతి కట్టెను, పరిసయ్యుల నీతి కట్టెను, మీ నీతి అధికం కాని యెడల. ఈ నీతి ఏంటి? శాస్త్రుల కంటే, నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే ఏమంటే అధికమైన నీతి ఈ క్రీస్తు సంఘం అనే రాజ్యంలో ఉంటే వస్తుందండి. రోమా 10:3 చూడండి, అక్కడ స్వనీతి అని ఉందండి. స్వనీతి గురించి రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యెషయా 64:6లో మన నీతి మురికి పేరుకులు అన్నమాట. ఈ నీతి కాదు. ఏమంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మనకు దీవెనలు ఉంటాయా? ఆశీర్వాదాలు దీవెనలు ఉంటాయా లేదా? మనకు దీవెనలు ఉంటాయా? శాపాలు ఉంటాయా? అని మనం ప్రత్యేకంగా ఆలోచింప బద్దులమై ఉన్నామండి. అందుచేత అనేటువంటి మాట, దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు 2 కొరింథీ 3:18 నేటి వరకును మోషే గ్రంథము చదువునప్పుడు ముసుకు వారి హృదయాల మీద ఉన్నది. ద్వితీయోపదేశకాండం 11:26 చూడండి. దేవుడు ఆశీర్వాదాన్ని, శాపాన్ని మీ దగ్గర పెట్టానన్నాడు. మనం ప్రార్థన సరిగ్గా చేస్తే ఆశీర్వాదాలు పొందాలండి. శాపాలు పొందేటువంటి వారుగా మనకు ఉండకూడదు. ఉన్న దీపస్తంభాన్ని ఎఫెసీ సంఘం నుంచి తీసేస్తానన్నట్టుగా, ఏమండి,
నీ దగ్గర ఉన్న దాన్ని లేని వానికి ఇచ్చా అక్కడ ఉన్నవాడికి ఇస్తున్నాడు, లేని వాడికి ఉన్నది కూడా తీసేస్తున్నాడు. మనం చదువుకున్నాం కదా. అందుచేత మనం ఏం తీర్మానం చేసుకోవాలంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు రెండు పడవల మీద అడుగేయొద్దు. పాత నిబంధన మీద, కొత్త నిబంధన మీద అడుగేయొద్దు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకంటే నేడు అంటే ఈ రోజు ఎలా ఉందంటే, ఆ మోషే గ్రంథం నేటి వరకు నేడు కూడా కొంతమంది మోషే గ్రంథం చదువుతున్నారు. ఆ ముసుకే ఉంది. ఆ ముసుగు పాత నిబంధన అనేటువంటి ముసుగు నేడు కూడా ఉందండి చాలా మంది క్రైస్తవులు. అది తీసేస్తే అప్పుడు క్రీస్తు ఔన్నత్యం మన ముందుకు, క్రీస్తులో మనం ఉన్నట్లు, క్రీస్తు సంఘంలో మనం ఉన్నట్లు అని మన అర్థం తెలుసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఏదేమైనా సరే ప్రార్థన చేయటానికి ముందుగా రెండు పడవల మీద అడుగేయొద్దు. ఎందుకంటే యెహోషువ 24:15 చూసినట్లయితే, ఏమండి, ఎవరిని సేవిస్తారు? ఏమండి, అటు విగ్రహాలను సేవిస్తారా, దేవుణ్ణి సేవిస్తారా? ఎవరిని సేవిస్తారో మీరు పరిశీలన చేసుకోమంటున్నాడు యెహోషువ. మీరు ఎవరిని సేవించినా సరే మేము మాత్రం యెహోవానే మేము సేవిస్తాం అని ఒక మంచి తీర్మానం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ రోజున రెండు పడవల మీద అడుగేయకుండా కొత్త నిబంధన అనేటువంటిది ఆ చట్టం మీద మనం నిలబడేటువంటి వారంగా మనం ఉండాలి. అందుకనే అక్కడ ఏమంటే, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే ఏంటంటే, ఆయన నామానికి మించినటువంటి ఆ వాక్యం కొంతకాలంలో కొత్త నిబంధన మన చేతికి వస్తుంది. ప్రకటన గ్రంథం 10:4లో చెప్పినటువంటి రీతిగా ఒక చిన్న పుస్తకం కొత్త నిబంధన మన చేతికి రావటం పరిశుద్ధపరచబడును గాక అంటే. అందుచేత మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే ఇంక టైం అయిపోతుందండి. పరిశుద్ధపరచు, నీ రాజ్యం వచ్చు కాక. అప్పటికి ఇప్పుడు మనం ఒకవేళ ఇదే ప్రార్థన చేయాలని నువ్వు అంటే, రాజ్యం విస్తరించును కాకని ప్రార్థన చేయాలి. రాజ్యం వచ్చేసింది కదా. 1:13 కొలసీలకు రాసినటువంటి పత్రికలో రాజ్య నివాసులుగా చేశాను అని రాయబడింది. 9:1 మార్క్ రాసినటువంటి మీరు చదువుకోవాలని మనం చేస్తా ఉన్నాం. రాజ్యంలో పాలువాడనం అని ప్రకటన గ్రంథం 10:11లో యోహాన్ గారు రాశాడు. 9-11 వరకు ఆ రాజ్యంలో అంటే క్రీస్తు సంఘంలో నేను పాలువాడిని అయ్యాను సహనంతో. అందుచేత రాజ్యం వచ్చేసింది అనేటువంటిది మనం ఆలోచింపబద్దులమై ఉన్నాం. రాజ్యం వచ్చేసింది, అందుచేత రాజ్యం వచ్చుగా కానీ మనం ప్రార్థన చేయకూడదు కదా. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ మనం ఆలోచన చేస్తాం, పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక. రాజ్యం వచ్చేసింది. నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. చూశారు, దేవుడికి పరలోకంలో దేవుడి యొక్క చిత్తం ఉన్నట్లుగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. పరలోకంలో దేవుని యొక్క చిత్తం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబద్దులమై ఉన్నామండి. ఎందుకంటే ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచన తీయండి దయచేసి. 115:3 అండి. పరలోకంలో ఆయన ఇష్టం ఉందండి, ఆయన చిత్తం ఉంది. కీర్తనలు 2:4లో దేవుడు పరలోకంలో ఆసీనుడు, ఆకాశమందు ఆసీనుడు వాడు అని రాయబడి ఉంది. ఆయన మనం ఆలోచన చేసినట్లయితే 115:3లో మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఇష్టం నెరవేరుస్తాడంట అక్కడ. పరలోకంలో ఆయన చిత్తం ఉంది. ఏంటి ఆ చిత్తం అని మనం ఆలోచన చేసినట్లయితే 3:13 అండి. 3:13 2 పేతురులో పరలోకంలో నీతి ఉందండి. అది ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాడంటే ఆ నీతిని నెరవేరుస్తాడు. ధర్మశాస్త్రం ద్వారా నీతి రావట్లా. కొత్త నిబంధన ఈ క్రీస్తు సంఘంలో నుంచి నీతి వస్తుందన్నమాట. అందుచేత పరలోకంలో నీతి నివసిస్తుంది. 2 పేతురు 3:13లో 11-13లో మనం అక్కడ నీతి ఉంది. పరలోకంలో 115:3లో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆయన పరలోకంలో నుంచి ఆయన చూస్తాడండి. 53 కీర్తనల గ్రంథంలో 16:9లో కూడా 2వ దినవృత్తాంతాల గురించి
పరలోకంలో నుంచి ఆయన చూస్తూ ఉంటాడు, ఎవరిని బలపరుద్దామా, ఎవరైతే ప్రార్థన చేస్తారా నిక్కచ్చిగా, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారు, నీతిమంతుడు ఎవరు అని 53:2 కీర్తనలు 14:3 కూడా, 2:3 నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా అని పరలోకం నుంచి చూస్తుంటే అందరూ పాపులేనంట, నీతిమంతుడు ఒక్కడు లేడంట. 3:23 రామాలో చెప్పినటువంటి. అందుచేత ఒక్కడు నీతిమంతుడు లేడు. ఈ నీతి పరలోకంలో ఉండేటటువంటి నీతి అంటే ఆయన ఇష్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. చిత్తం భూమి యందు నెరవేరును గాక. ఏంటి ఆయన నీతి అంటే, పరలోకంలో ఒక నీతి ఉంది, ఆయన చిత్తం ఉంది. ఏంటి? యేసుప్రభువు సిలువేయబడాలి. మత్తయి రాసిన సువార్త 26 అధ్యాయం తీయండి. 26 అధ్యాయం అండి, 39 చూడండి. ఆయన చిత్తం అంటే ఏంటి? యేసు ప్రభు వారు సిలువేయబడటం, అది గుర్తుంచుకోండి. అంటే ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. ఆయన చిత్తం అంటే దేవుని చిత్తం చాలా ఉంది. సంఘాన్ని యేసు ప్రభు కొనాలి, ఆ సంఘానికి బోధ ఇవ్వాలి, ఆ సంఘంలో క్రీస్తు స్వరూపంలోకి మనం రావాలి. ఇదంతా దేవుడి చిత్తం అనుకోండి. ఒక చిత్తం ఏంటంటే యేసు ప్రభు సిలువేయబడాలి, అది ఆయన సంకల్పం, ఆయన చిత్తం. 1 పేతురు 1:17, 18, 19, 20లో కూడా మనం అదే చూస్తాం. ఆయన రక్తంతో సంఘం కొనాలి, యేసు ప్రభు సిలువేయబడాలి, రక్తాన్ని కార్చాలి. అవునప్పుడు ఏమంటున్నాడు? అయ్యా ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు అంటే, ఈ సిలువు బాధ నా ఇద్దరు నుండి తొలగించు అని ప్రార్థన చేసే టైంలో ఆ ప్రార్థన 3 సార్లు చేసినా సరే దేవుడు వినలేదండి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలంటే నా దేవుడు యేసు ప్రభువు 3 సార్లు ప్రార్థన చేసినా దేవుడు వినలేదంటే అర్థం ఏంటి? ఆయన చిత్తాన్ని నెరవేర్చాల్సిందే యేసు ప్రభువు. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభువు? నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే చేస్తానయ్యా. అంటే నేను సిలువేయబడతానయ్యా, నా బలహీనత వచ్చింది, ఆ బలహీనత తీసేసుకుంటున్నాను. ఏమండి? నేను ఒక దేవదూత వచ్చి బలపరిచింది కదా, నేను బలపరచబడ్డానయ్యా, నేను సిలువేయబడతాను అంటే, సిలువేయబడతా అంటే ఆయన చిత్తం. అంటే ఏంటి? యేసు ప్రభువు సిలువేయబడటం చిత్తం నెరవేరిందా లేదా? నెరవేరింది. మరి ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తము మీ నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరింది కాక మళ్ళీ ప్రార్థన చేయడం ఏంటి? అంటే మళ్ళీ సిలువేయబడాలా యేసు ప్రభువు నీ కోసం? అంతేత ఇవన్నీ కూడా మీరు ఆలోచించేసి, ఏమండి, ఇవన్నీ కూడా మీరు సరైనటువంటి పద్ధతిలో ఆలోచించేసి, ఏమండి, మనకి మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలా లేదా అని మనం కూలంకుషంగా మనం ఆలోచన చేయబద్దులమై ఉన్నామండి. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణులను క్షమించు. మనం ఎవరైనా క్షమిస్తున్నాం పక్కోళ్ళని? ఎఫ్‌సి 4:32లో కూడా అదే అన్నాడు కదా, నువ్వు క్షమించాలి, అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. ఎవరైనా క్షమించావా? అయ్యా నేను ఫర్‌గివ్ అండి, ఫర్‌గివ్ చేశానయ్యా, క్షమించానయ్యా. కానీ నువ్వు ఫర్‌గెట్ అవ్వలేదు కదా, నువ్వు మర్చిపోలేదు కదా. నీ నీ సహోదరుని క్షమించావు, అతను నీ విషయంలో చేసింది నువ్వు మర్చిపోలేదు కదా. యూ ఫర్‌గివెన్ బట్ యూ డిడ్ నాట్ ఫర్‌గెట్. ఆయన నీ ఎలా చేసినటువంటి తప్పిదాన్ని క్షమించావు, కానీ మర్చిపోలేదు నువ్వు. అటువంటప్పుడు ఈ ప్రార్థన నువ్వు ఎలా చేస్తావు? అందుచేత అసలు మనకు అక్కరగా ఉన్నదేంటి? మనకు అక్కరగా ఉన్నదేంటి అనేటువంటిది మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెదిగితే తప్పకుండా అవన్నీ మనకిస్తాడండి దేవుడు. నో ప్రాబ్లమ్. అయితే మనం ప్రార్థన చేయకూడదా? చేయాలి. ఏమని చేయాలి? అయ్యా నీ కుమారుడు ఎలాగున్నాడో నేను అలాగుండాలయ్యా, నీ పోలికలు నాకివ్వయ్యా, సంఘంలో స్తంభంగా ఉండేటట్టుగా దయ చూపించయ్యా, నా పొరుగువారిని నేను క్షమించేటట్టుగా, క్షమించి ఫర్‌గివ్ అండ్ ఫర్‌గెట్ పాలిసీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా నన్ను బలపరచు నాయనా అని మన ప్రార్థన. అయ్యా అదికి ఎక్కువ ధనాన్ని ఇవ్వద్దు, పేదరికాన్ని ఇవ్వద్దు అని మనం ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. అయ్యా నీ పోలికలు నాకివ్వయ్యా, నీ రూపురేఖలు నాకివ్వయ్యా, నీ కుమారుని స్వారూప్యత నాకియ్యయ్యా. ఈ ప్రార్థన మనం చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఈ ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతాడన్నమాట. అందుచేత మనం ఆలోచన చేసినట్లయితే లాస్ట్‌లో మనం అప్పుడు ఇంకా యేసుప్రభు వారు చనిపోలేదు గనక ఆయన సమాధి చేయబడ్డాడు.
తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. సమాధిలోనేమో పాతాళాన్ని జయించాడు. సిలువలో సాతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. బతికినప్పుడు లోకాన్ని జయించాడు. అయితే తిరిగి లేచిన తర్వాత దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో దేవుడు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసు ప్రభువారి నామం ద్వారా మనం ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. యేసు ప్రభువారి యొక్క నామంలో మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని నేను మీతోటి మనవి చేసుకుంటా ఉన్నానండి. అందుచేత ప్రియమైనటువంటి వారు యేసు ప్రభువారి నామంలో కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:17, లోకి రాసినటువంటి పత్రిక 5:20 యేసు ప్రభువారి పేరట మనం ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. మనం చక్కగా ఇప్పుడు ఆ రోజున తప్పకుండా వాళ్ళు భోజనం లేదు కనుక భోజనం కోసం ఆయన ప్రార్థన చేశాడు. అందుచేత మనం ప్రతి అక్కర కూడా ప్రతి అవసరం అక్కడ ప్రతి అక్కర ఆయన తీర్చాడు అక్కడ. అందుచేత ఫిలిప్పీ 4:19 కూడా మన ప్రతి అవసరం ప్రతి అక్కర ఆయన తప్పకుండా తీర్చేటువంటి వాడుగా ఉంటాడని నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. అందుచేత ఇక్కడ కూడా మనం ఆలోచన చేసి లాస్ట్‌గా ఒక మాట చెప్పి ముగిస్తానండి. ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అన్నాడంట. మళ్ళీ పరలోకమందున్న మా తండ్రి అని అనలా, ఒకసారి అన్నాడు. అంటే మనం పొద్దాక ప్రార్థన చేసేటప్పుడు దయగల మా నాయన అని 10 సార్లు అనవలసిన పని. ఫస్ట్ పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయాలి. మన ప్రార్థన మనం ఏం చేయాలంటే దేవుడికి యేసుక్రీస్తు నామంలో ఆయనకి సబ్మిట్ చేసేటువంటి వారంగా మనం ఉండాలండి. చెప్పిన మాట చెప్పకూడదండి. చెప్పిన మాట చెప్పకూడదు. రెండోది ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి అని పొద్దాక అదే మాటను ఒక్కసారే చెప్పాడండి అక్కడ పరలోకమందున్న మా తండ్రి. మనం మొట్టమొదట పరలోకమందున్న మా తండ్రి అనాలి. మళ్ళీ మధ్య మధ్యలో పొద్దాక మా తండ్రి, మా నాయన ఇలాగ అనవలసిన పని లేదు. అందుచేత మనం ప్రార్థన చేసేటప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా ఆలోచింప బద్దులమై ఉన్నామండి. నేను ప్రత్యేకంగా మనవి చేస్తాను. మనకు అక్కరగా ఉన్న ఏంటి అసలు ముఖ్యమైన అక్కర ఏంటండి? పక్కోడికి రక్షణ కావాలి. దానికోసం ప్రార్థన చేయండి. మనకు అక్కరగా ఏంటి? ఆ యేసుప్రభు రక్తం మనకు అక్కర. ఆయన మరణ సమాధి పునరుద్ధరణాలు మనకు అక్కర. ఆయన మరణ సమాధి పునరుద్ధరణాల గురించినటువంటి సువార్త మనకు అక్కర. మన పక్కోడికి అవసరం అది. ఆ సువార్త అవసరం. యేసుప్రభు రక్తం మన పక్కోడికి అక్కర. ఆయన అవసరం. దానికోసం మనం ప్రార్థన చేయాలి. అయ్యా నా పక్కోడు రక్షించబడాలి. మతశాఖలోంచి క్రీస్తు సంఘంలోకి రావాలి. ఏమండి విగ్రహారాధన మానేసి క్రీస్తు సంఘంలోకి రావాలి అని మన పక్కోళ్ళ కోసం ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. వాళ్ళకి అక్కర అదే అనమాట అండి. లేదు ఉల్లిపాయ ఇవ్వటం కాదు, ఏదో కరివేపాకు ఇవ్వటం కాదండి. అందుచేత అక్కరగా ఉన్నటువంటిది ఏదో ఆయనకి దేవుడికి తెలిసింది ఏంటంటే పక్కోడికి రక్షణ కావాలి. అంచేత ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలంటే యేసు ప్రభువారి యొక్క సువార్త ఆయన మరణ సమాధి పునరుద్ధరణాలని బాప్తిసం ఎంత అవసరమో ఎంత అక్కరో వాళ్ళకి మనం చెప్పేటువంటి వారంగా మనం ఉండాలి. అందుచేత రాజ్యం యొక్క ఔన్నత్యం అయ్యా ఈ రాజ్యంలోకి రావయ్యా. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు నీ జీవితంలో. మొదట ఆయన రాజ్యంలో ఉండు, నీతిని సంపాదించు. నీతి అంటే ఆదివారం 5 భాగాలు చేయాలి. ప్రార్థన చేయాలి, ప్రసంగం వినాలి, కానుకలు వేయాలి, ప్రభుత్వ గురించి తీసుకోవాలి. 5 భాగాలు కలిగినటువంటి 5 భాగాలు కలిగినటువంటి ఆరాధన నువ్వు చేయాలి రాజ్యంలో. పక్కడు సువార్త ప్రకటించాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అందుచేత మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి కొలాబా క్రీస్తు సంఘాన్ని కొంతమంది తెలియజేసుకుంటూ సూర్యతేజ శిరీషకులు లిబిని వారి ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవన్ ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేసుకుంటూ దేవుని చిత్తం అయితే మరో ఆదివారం దినాన్న ప్రకటన గ్రంథంలో ముగిచ్చేస్తానండి. తల్లకిందులు అనేటువంటి అంశం మీద ప్రకటన గ్రంథంలో ఒక మెసేజ్ అవకాశం ఉంటే ప్రభు చిత్తం అయితే చెప్తానండి. ప్రార్థన చేయండి. వందనాలండి. నమస్కారం. అయ్యా వందనాలయ్య. వెళ్తాం అక్కడికి. చాలా మంచి విషయాలు. పరలోకపు ప్రార్థన అనే
చాలా మంది దాన్ని జపం చేస్తూ ఉంటారండి. మత్తయి వార్త 6 19 9 నుంచి 15 వరకు ఉంటది. అది పరలోకం మా తండ్రి అని జపం జపం చేస్తూ ఉంటాం అన్నమాట. దాని పరమాత్మ దాని అర్థం తెలియదు. అది యాక్చువల్ గా ప్రార్థన అంటే యోహాను రాసిన సువార్త 17 పరలోక ప్రార్థన అని, లేకపోతే ప్రభు ప్రార్థనగా వచ్చండి. అందుకని ఆ ప్రార్థన విషయం మనకి చాలా విషయాలు తెలియపరిచారు. అది ఎలాగో చేయమని చెప్పారు, అదే చేయమని చెప్పలేదండి. అంటే ఇలాగ అంటే అక్కడ అక్కడ అవసరం అది మీ అవసరం రాబోయే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల విషయాలు ప్రార్థన చేయమని లేదు. అక్కడ అవసరం ఏంటంటే వాళ్ళకి ఆహారం అవసరం, క్షమాపణ అవసరం, రాజ్యం అవసరం, నీతి అవసరం. కాబట్టి వాటి విషయాలు మీరు ప్రార్థన చేయండి దేవునికి అని శిష్యులు నేర్పించారు ప్రార్థన. అలాగని మనం చేయమని ఎక్కడ ఏది చెప్పలేదు కానీ గ్రంథం. వారికి యేసుప్రభువు నేర్పించిన ప్రార్థన అది చాలా మట్టుకి నెరవేర్పడిపోయిందండి. రాజ్యం వచ్చేసింది, వాళ్ళ రుణాలు క్షమించబడ్డాయి, వాళ్ళ ఆకలి తీర్చబడ్డదండి. దేవుడు మన నీతిని ఇచ్చాడండి. యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన మరణం ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చబడ్డది, పరిశుద్ధపరచబడ్డది, ఆయన నామం పరిశుద్ధపరచబడ్డది. ఇలాగా మరలా జరిగిపోయిన వాటి కోసం మళ్ళీ ప్రార్థన చేయడం అది అవివేకం అండి, వివేకం కాదు. ఇలా మనం గ్రంథాన్ని సరిగా పరిశీలన చేసి మనం ఏం చేయవలసింది ఏంటి, మనం చేయకూడవలసింది ఏంటి, ఏ చెయ్యాలి ఏ చేయకూడదు అన్న విషయాన్ని గమనించుకొని మనం చేస్తే మన ప్రార్థన పరలోకం వెళ్తుందండి, పరలోకం జవాబు వస్తుందండి. అలా ప్రార్థన చేసే వారు ఉండాలని, ప్రార్థన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి చేయాలి అన్న విషయాన్ని మనకి క్లారిటీ ఇచ్చారు సహోదరులు ధర్మసభ గారికి వందాలని. థ్యాంక్ యూ వెరీ మచ్.